నన్నొక్కడిని నార్త్ లో గెలిపించండి, సౌత్ నుంచి 100 మందిని ఉత్తరాదికి తీసుకెళ్తాను అని అప్పుడెప్పుడో జవాన్ వేడుకల్లో గట్టిగా చెప్పారు అట్లీ. ఇప్పుడు ఆయన రూట్లోనే ట్రావెల్ చేయడానికి సిద్ధమయ్యారు నెల్సన్. అయితే అట్లీ గానీ నెల్సన్ గానీ పాన్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ కి కోలీవుడ్ హీరోలను నమ్ముకోలేదు. మరి వాళ్ళ కెరీర్ కి గేమ్ చేంజర్స్ ఎవరు? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్. బాలీవుడ్ బాద్షా షారూక్ అట్లీకి కాల్ షీట్ ఇచ్చారనే మాట వినగానే అందరూ అంతలా ఏం చెప్పి మెప్పించారని అవాక్కయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లుగానే 1000 కోట్ల సినిమానిచ్చేశారు అట్లీ. నార్త్ హీరోలకు తెలియని మాస్ ని సౌత్ కెప్టెన్లు భలేగా ప్రెజెంట్ చేస్తున్నారనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు అట్లీ. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. త్రివిక్రమ్ బన్నీ సినిమా కంప్లీట్ కాగానే అట్లీ ఐకాన్ స్టార్ సినిమా స్టార్ట్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో అట్లీ చేస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టులోనూ కోలీవుడ్ హీరో లేకపోవడం ఇప్పుడు కోడంబాకం సర్కిల్స్ లో డిస్కసింగ్ పాయింట్ అయింది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, అట్లే రూట్లోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నెల్సన్. అందుకే ఆయన కూడా పొరుగు హీరో మీదే హోప్స్ పెట్టుకున్నారు. డార్క్ యాక్షన్ కామెడీతో కోట్లు కొల్లగొట్టేస్తారని పేరు తెచ్చుకున్నారు నెల్సన్. ఈయన కైండ్ ఆఫ్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఎలా ఉంటుందోననే అనుమానం ఉన్నవారికి ఆ డౌట్స్ ఏమీ అక్కర్లేదని చెప్పేసింది జైలర్ సినిమా. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు నెల్సన్. ఈ సినిమా కంప్లీట్ కాగానే తారక్ మూవీ మీద ఫోకస్ పెడతారు. అంతలో తారక్ నీల్ సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. తారక్ నెల్సన్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తారు. సో అట్లీకి కలిసొచ్చిన పొరుగు స్టార్ సెంటిమెంట్ నెల్సన్కి కూడా కలిసొస్తుందా? చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్.